ఈ బాడుకోవాలి అంజే కొడుకేవాడే ఊళ్ళే కొత్తగా కనబడతాడు నోటిన మంది పట్టుకోతూ ఊకిటే తిరుగుతాడు. నేను కూడా నిన్నటి సంత చూస్తాననే ఊరి మీద ఇడిచెట్టిన మైసం పోతూనే తిరుగుతాడు బాడుకోవు. ఊళ్ళో ఏ బతికన్నా అలవాటు అయింది అంటే అదేవాడు. నువ్వు ఆగే అని పిలిచి అడుగుదాం. ఓ పిల్లగా ఇట్రా. ఏంటిది నువ్వు ఎవరి ఇంటికి వచ్చినావు? గా నర్సేళ్ళ బిడ్డ ఎరికేనా? గది తెలియకపోయింది. అది పెద్ద బడ్డులంజ కాదు అది. ఊళ్ళే దానికి తెలియని మొగోడే లేడు. ఊళ్ళే అందరితో తిరిగింది నా సమితి. కాలేజీకి పోతానా అని చెప్పి సోకుల వాడి బాబు నా సమితి. ఆయనతో సిద్దిపేట పోగానే ఎవడో వచ్చి బండి మీద ఎక్కించుకోబాబు. అవునే మొన్నొకడు దాన్ని బండి మీద ఎక్కించుకోగా నేను చూసిందే. ఒకడే ఏందే రోజుకో కొంత తిరుగుతుంది. బరి దిగిన లంచేగా అదే అది. మనకు తెలిసిన వాళ్ళే రాజు డేంజర్ అయ్యే, యువశేఖరాయే, చింటూ, సాయి, అగ్గిపేట మచ్చ, ఉప్పల్ బాలు, మళ్ళా బస్సులో ఒకడు, కాలేజీలో ఒకడు, ఆటో ఒకడు, సినిమా థియేటర్ ఒకడు, లంజకి రామే ఉండపోనే. నా సమితి మొన్నే వంతును పోయిందట, కడుపైందట. వాళ్ళ ఇంట్లో తెలిసినట్టున్నది. ఈ పంత వాళ్ళకి దెంగి ఆ కడుపు తీపిచ్చి ఏవడో ఏ ఆడిగుట్ల వాడుకోకో, ఏ ఉత్తాతలోనుకో, ఏ తాలిపిచ్చలోనుకో, పిచ్చగుంట్లోనుకో, పిచ్చలు మాసినోనుకో, ఏడజల్లోనికి ఇచ్చి పెళ్లి చేసిరు. అందుకేనా దానికి ఆగమని పెళ్లి చేసిండ్రు. లంచదేమైనా సేఫ్టీ వాడొద్దా? పాపం ఇప్పుడు చేసుకున్నాడు ఎట్లనో ఏమో. ఉత్త సంచికాడ మెలకతో నట్టేనా వాడు. నువ్వు ఆగే ఆవు పిల్లగా. నువ్వేమో ముచ్చి రేపబడితివి. ఇంతకుముందు మీరు అన్నారు చూడు ఏ తాలిపిచ్చలోడు చేసుకున్నాడు అని. ఆ తాలిపిచ్చలో నేనే.